తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. జూన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జూన్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సెట్ కన్వీనర్గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ గోవర్ధన్ను ఇప్పటికే నియమించడంతో ప్రక్రియ వేగవంతమైంది. ఎంసెట్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి షెడ్యూల్ ని ప్రకటించే వీలుందని మండల ఉన్నతాధికారులు తెలిపారు. నెల రోజుల్లోనే ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. 2 ఏళ్లుగా కరోనా వల్ల ఎంసెట్ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష నిర్వహించి సీట్ల కేటాయింపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై పని ప్రారంభించింది. ఒకవేళ ఫీజు పెంచితే పెంచిన ఫీజులు 2022 నుంచి అమల్లోకి వచ్చే వీలుంది. ఆదాయ వ్యయాల నివేదికలను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల నుంచి ఎఫ్ఆర్సీ కోరింది. మార్చి చివరి నాటికి ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది. ఇదే జరిగితే 15% వరకు ఫీజు పెంచే యోచనలో ఎఫ్ఆర్సీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జేడబ్ల్యూ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలను ఏప్రిల్, మేలో పూర్తి చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా జూన్ ఆఖరుకల్లా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈసారి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి పలు కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.